ఏమిటమ్మా వసుంధర, నీ పేరుకి అర్థం భూదేవి అని. భూదేవికి భూమిని మోసేటంత ఓర్పుండాలి గాని నువ్వేమిటమ్మా ఇంత చిన్న విషయానికి సహనాన్ని కోల్పోతున్నావు? పుణ్యాత్ములు కోటాను కోట్లున్నా భరించగల భూదేవి నీలాంటి ఒక్క పాపాత్ముని కూడా భరించలేదు అప్పలనాయుడు. కాని తప్పదమ్మా, ఇది మా సీజను. ఈ విశ్వంలో సూర్యచంద్రులున్నారనేది ఎంత నగ్న సత్యము, ఈ రోజుల్లో దుర్మార్గులదే పై చెయ్యనేది కూడా అంతే నికార్సైన నిజం. కావచ్చు, కానీ పాపం పండిన రోజున భూమి బ్రద్దలై సముద్రాలు ఉప్పొంగి పర్వతాలు ముక్క చెక్కలై నీలాంటి దుర్మార్గుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాయి. చెయ్యొచ్చు, కాని ఇది సీజను కాదమ్మా. మా భస్మాసుర హస్తంతో మేము మండి మసైపోవలసిందే తప్ప మీరేమీ చెయ్యలేరు. చేస్తాను, నిన్ను కూడా ఇదే కటకటాల వెనక పెట్టిస్తాను. ఏ అమాయకుణ్ణి అపరాధం చేసి నువ్వు జైలు పాలు చేశావో వాడి చేతే నిన్ను ఉరికమ్మం దాకా ఊరేగింపుగా తీసుకెళ్తాను. వాడి చేత, మాటలు రాని ఆ అడవి మృగం చేత. కన్న తల్లివైన నిన్నే గుర్తుపట్టలేని వాడు బద్ధ శత్రువునని నన్నేం గుర్తుపడతాడు? ఏ భాషలో చెబుతావు వాడికి? కన్న తల్లినైన నేను వాడికి ఆది గురువునై అక్షరాభ్యాసం చేస్తాను. వాల్మీకి నుంచి వాల్మీకి పుట్టినట్టు ఆ అమాయకుణ్ణి అపరిమితమైన మేధావిని చేస్తాను. పగటి కలలు కనక వాడసలు పోలీసుల ఇనపనాడాల బుట్ల కింద నలిగి లాఠీ దెబ్బలకు మిగిలి నల్లకోట్ల ధాటికి తట్టుకుని బయట పడాలి గదా, ఉరి శిక్ష నుంచి తప్పించుకోవాలి గదా. వాడిని తప్పించకపోతే నేను తల్లిని కాదు, నీ దుర్మార్గాలు బయట పెట్టించకపోతే ఆ అడవి మనిషికి అమ్మనే కాదు. ఇది 10 మంది కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే మా కుటుంబానికి, 10 మందిని దోచుకునే నీ కుటిలత్వానికి మధ్య జరుగుతున్న పోరాటం, జరగబోయే వర్గ సంఘర్షణ గుర్తుంచుకో.